ఇప్పుడే మీ సిఐ గారితో మాట్లాడాను. మీ అమ్మాయి రూమ్ ఎక్కడా? రండి. ఈ రూమే. అక్కవరం గ్రామంలో గౌరు నాయుడు అనే నేను ఈ స్టేట్మెంట్ని 19 ఆగస్టు 2023న కోటబొమ్మాలి స్టేషన్లో రామకృష్ణకి ఇచ్చాను. నా కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తూ 22 ఏళ్ల అరుణ్ సన్నా భూషణం ఆ బాటిల్ కావాలని వేశాను. అక్కడే ఉంచండి. ఓకే. మా ఇంటిపై నిన్న రాత్రి దాడి చేశాడు. అనగా 18 ఆగస్టు 2023న కుటుంబ సభ్యులందరూ ఇంట్లో పడుకున్న సమయంలో మా ఇంట్లోకి ప్రవేశించి పెట్రోల్ వేసి తగలబెట్టాడు. నిప్పు సరిగా అంటుకోకపోవడం వల్ల మేము బ్రతికున్నాం. కావున అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థన పెట్టుకుంటున్నాను. ఇట్లు అట్టాడ గౌరు నాయుడు, అక్కవరం. వారు వార్డులని బాగానే ఉన్నాయి కానీ అల్లా 7 ఉన్న 3-4 వార్డుల సంగతి ఏంటో చూడండి రా. చెప్పు. ఏట్రా మీ గొల్లు పొరపాడేటి గెలిచేస్తామని దేమతో తాగి తొంగుంటారా? ఒళ్ళొంచి పని చేయాలి ఏటే. అవును, అదే కరెక్ట్. ఆ వీడియో ఎట్రా? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, చెత్త కుప్ప అనుకున్నారా? సార్ అంత కోపము. పోలీస్ స్టేషన్ అని పెద్ద బోర్డు పెట్టినారు. ఇక్కడ ఉమ్మూయకూడదు, ఉచ్చపోయకూడదు, ఏమైనా పెట్టినారా సార్? ఎల్లే లోపల తొడలేదనుకో. ఏట్రా కాలుతో తుడుస్తున్నావు? చేతుల్లో వేటరు నాకు కొడకత్తుడు. ఎల్లే లోపల తొడలేదనుకో ఒంగో పెట్టి లాకి తిప్పుతా నా కొడక. చెప్తా నా కొడకలారా. వాడు పోడుగడు నాకు. ఏంటి ఊసినందుకు ఎంత గొడవ? సార్. ఎవరు కుమారి? అదే సార్, నిన్న మీరు పిలిపించమన్నారు కదా. మీరు లోపల రండి. హలో సార్, ఆల్రెడీ ఎస్కాట్ వెహికల్ పంపించాను సార్. 2 హెడ్స్ని కూడా పంపించాను సార్. నందిగామ ఎస్ఐతో కూడా మాట్లాడుతున్నాను సార్ బందోబస్తు గురించి. అవును సార్, ఇట్ విల్ బి టేకెన్ కేర్ సార్. ఈ ఎలక్షన్ డ్యూటీ అయినంత వరకు నిజం చెప్తున్నాను కదా, నిద్ర కూడా పట్టించట్లేరయ్యా. ఏ ఆ ఫైల్ అయితే పట్టుకురా లోపలికి. అదే సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు. నువ్వు ఆగు, నేను వెళ్ళొచ్చాక వెళ్దు. అలాగే చెప్పు. ఏంటిది? ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి సార్. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రంకు మొగుడు ఊర్లోనే ఉన్నాడు. ఎలక్షన్స్ జాయిన్ అయ్యి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే లీవ్లు పర్మిషన్లు. సీనియర్ల దగ్గర బాగా నేర్చుకుంటున్నావు. అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. సార్ ఫోన్ తీయండి సార్. ఏ నువ్వు వంగలేవా? తీసుకో. డోర్ దగ్గర అడ్డంగా ఫోన్ తీయో. పోలీసు వాడి మీద వస్తున్నావు. ఎవరి మీద తెలుసుకున్నారా? నాకు కొడక. పోలీసు వాడి మీద చేస్తారా? పోలీసు వాడి మీద చేయాలా? పోలీస్ స్టేషన్లో అప్పుడు చెప్తాను తీరా. మరి పోలీసు వాళ్ళు మీరు చేసుకున్నారు సార్. ఫస్ట్ అయితే కంప్లైంట్ రాయి. కాల్చి పడతా నా కొడకలరా. రామకృష్ణ ఆగు. అని పేరేంటి? అన్నా నాగోడన్నా, మనం ఉన్నాని రామకృష్ణ పోలీసు కొట్టేసి లోపల పెట్టండి అన్న. నువ్వు ఒకటి పేసాడన్నా. మేము ఇక్కడ కొడబొమ్మల స్టేషన్లో ఉన్నాం. అలాగే సార్. ఓకే సార్. రవి ఆ నొగ్గై. డ్యూటీలో ఉన్న పోలీసు వాడి మీద చేసుకున్నాడు సార్. వాడు ఎలా వదిలేస్తారు? ఎస్పీ అయ్యా, ఎలక్షన్స్, హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు.
ఇప్పుడు ఇవన్నీ అవసరం మనకి? కాదడు తాగొచ్చాడు సార్. రికార్డు కోసమైనా మెడికల్ చేద్దాం. రవి వదిలేసి. ఇదే గన్ను కన్నా ఫోన్ బాగా పేలుతుంది సార్. పోరా. మనమే చెయ్యేసి సెల్ల వేసి ఎదురు పోలీసులు వదలకూడదన్నా. ఏమన్నా ఏంటి ఎక్కడికి వచ్చినావేట్రా? ఏంటి ఇదంతా? ఈ విషయాన్ని ఎలా పెద్ద చేయాలో ఆ ముగ్గురు రేట్ చేయాలో నాకు తెలుసు. నువ్వు పల్లకొండు. అవును మావా, అది దోలు చేస్తారు. ఉన్నా జరిగింది తెలిసిందే. దెబ్బలు గట్టి తెలియా నా కొడుకుల్ని. రే మొన్న మంత్రి గారితో మాట్లాడే ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయించేస్తాను రా. రే గొడవ పెద్ద చేయకండి రా. ఎలక్షన్ తర్వాత ఏంటన్నా ముహూర్తం ఏంటన్నా పెట్టినారా? అన్న కాలర్ పట్టుకుని జైల్లో నెడితే ఎందుకు ఊరుకుంటాం? చేతికి గాజులు వేసుకుని కూర్చున్నాం. అన్న నా కాలర్ పట్టుకోలేదు, మన సంఘాన్ని పట్టుకున్నాడు. అన్నా మంత్రి గారు ఏదో ఒకటి చేయకపోతే ఒక్క బూత్ ఏజెంట్ కూడా ఎలక్షన్కి వెళ్ళానా? రే నీ కుర్రసీన్ లేకండి రా. చెప్పింది వినండి. ఎలక్షన్ అనుకుంటాను రైటా. కోపంతో చేయిస్తాను రా. నోరెసరొద్దు. మొన్న నేను చూసుకుంటానని చెప్పాను కదా, నన్ను నమ్ము. అలాగనా? మరి దీని సంగతి ఏంటి? ఇదిరా, ఇది మనకు కావాల్సింది. ఏంటి నరిసేయడం కాదు, బేపుల్లాగా. ఉన్నా దీన్ని ఎక్కడాలా వాడాలో నాకు బాగా తెలుసు. అంతవరకు పాలకుండు. అర్థమైందా? తగ్గరా బాబు. ఊవాను రే మీ ఫ్రెండ్స్ గట్ట వాట్సాప్లో పంపించగా. నీ దగ్గర జాగ్రత్త ఉంచు. అలాగే అన్న. వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి నాకు. ఓకే ఓకే. నమస్తే సార్. ఏంటి ఆ పోలీస్ స్టేషన్ విషయమేనా? అవును సార్, కనుక్కున్నాను సార్. మన కుర్రాళ్ళతో పట నేను మాట్లాడానయ్యా. కుర్రాళ్ళు దీని తప్పలేదంట. ఎలక్షన్ అయ్యే వరకు గొడవలు వద్దని చెప్పు. వాళ్ళు చెప్పి తినకుంటారు సార్. ఏం కావాలంట? వాళ్ళని కొట్టిన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయమంటారు. స్టేషన్ లేదో వీడియో తీసారట, అది వాళ్ళ దగ్గర ఉందా అంటారు సార్. చేద్దాం, పోలీసులని సస్పెండ్ చేద్దాం. ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే సస్పెండ్ చేద్దామని చెప్పు. వెళ్ళు. సరే అయ్యా, మీరు చెప్పారు, మాట ఇచ్చినారు, అదే చాలు. వెళ్ళు. ఏమయ్యా, ఇతను ఎలక్షన్ కి పనికి వస్తాడంటావా? సార్ మనకు ఆడే గట్టి క్యాండిడేట్ అండి. మరి ఎలక్షన్ తర్వాత రోజు అంటే నమ్ముకుంటూ వెళ్ళిపోయాడే. కొంచెం చూసుకోండి అయ్యా. రవి సార్ పెళ్లికి కలిసి వచ్చేద్దాం. నేను రావడం లేదు సార్. ఏమి ఇంకా నువ్వు అదే ఆలోచిస్తున్నావేటి? ఎవరు గుర్తెట్టుకో, తెల్లారు లెగిస్తే మనం కలిసేది, తిరిగేది, పోట్లాడేది అలాంటి ఎర్రలతోనే. అలవాటు చేసుకోవాలి. అయినా నాకు ఇన్విటేషన్ లేదు సార్, మీరు వెళ్ళొచ్చేయండి. ఆహా, నాకుందేటి? అదేంటి సార్? స్టేషన్ మొత్తానికి ఒకటే కార్డు ఇస్తారు. అయినా మీ అయ్యకి బాగా తెలిసినాడు, రాకపోతే ఫీల్ అవుతాడు. వెళ్ళొచ్చేద్దాం. అలాగే 2 పెగిలేసి బాగా కుమ్మిసి వచ్చేద్దాం. పదా. రారా, నువ్వు కూడా భోజేసేది కానీ. రేపు ఆడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఆడికి వల్ల ఆడు ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్. నమస్తే సార్. రామకృష్ణ, రేపు ఉదయం
నీకు పైలట్ డ్యూటీ ఉంది. నువ్వు వెళ్తున్నప్పుడు మన కుమారిని కూడా ఇంట్లో డ్రాప్ చేసేసి సార్. అలాగే సార్. రవి, నువ్వు కూడా అమ్మని ఏదో హాస్పిటల్ పని ఉందని చెప్పావు కదా? అవును సార్. నువ్వు ఆ పని చూసుకొని రాత్రి డ్యూటీకి వచ్చాయి. థ్యాంక్ యూ. ఓకేనా? ఇంటికి వెళ్ళిపోయారా? ఇగో వెళ్ళిపోతున్నాం. ఢిల్లీ వెళ్ళడానికి బట్టల కోసమని టైలర్ దగ్గర ఉన్నాం. బుర్ర పని చేస్తుందా? ఎలక్షన్ టైం ఇది. ఈ టైంలో బయటకు తిరుగుతున్నారు. బేగెళ్ళండి ఇంటికి. కరెక్ట్ గానే చూస్తున్నావా? అబ్బా నేను చూస్తున్నానులే, పదా. ఈ లేటరా 10 మంది ఇచ్చాను రా.